న్యూస్ బెల్ నెట్వర్క్ కు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించారు. ప్రజల చిరకాల కోరికైన వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వరికపూడిసెల ప్రాజెక్టును దశల వారీగా మాచర్ల నియోజకవర్గం, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకువెళతామని ముఖ్యమంత్రి చెప్పారు. 340 కోట్ల 26 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభిస్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణం మనమంతా ఎదురు చూస్తున్నాం. ఎప్పుడా ఎప్పుడా అని ఒక్కసారి గట్టిగా జయ జయ ధ్వానాలు పలుకుతాం, జయ జల ధ్వానాలు పలుకుతాం. వరికపూడిసెల ఎత్తిపోతల పథక పనుల ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. పల్నాటి సీమ ప్రజల యొక్క దాహార్తిని, తాగునీరు, సాగునీరుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీర్చారు. ఈ మాచర్ల నియోజకవర్గంలోనే పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనిపిస్తా ఉంది. సాగునీటికి, తాగునీటికి దశాబ్దాలుగా కూడా ఎద్దడి మన కళ్ళ ఎదుటే కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా గతంలో పట్టించుకున్న పరిస్థితులు లేవు. సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి దక్కని గుక్కెడు మంచినీటి మాదిరిగానే ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి కృష్ణా నది నీరు దక్కని పరిస్థితి ఈ నియోజకవర్గంలోనూ ఈ ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్న పరిస్థితులు. పల్నాడుకు కృష్ణమ్మ నీరు అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇచ్చిన అనుమతులు ఇదే సంవత్సరం మే మాసంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వచ్చాయి. ఇదే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ప్రొక్యూర్ చేసే కార్యక్రమం కూడా చేసింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ బిడ్డ హయాంలోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ లిఫ్టును 4 పంపులతో నాగార్జున సాగర్ కు 40 కిలోమీటర్లు ఎగువన నిర్మిస్తా ఉన్నాం. వరికపూడిసెల వాగు నుంచి నీటిని రోజుకు 281 క్యూసెక్కులు చొప్పున మొత్తం మొదటి దశ కింద